కూడా పునర్వికాన్ని వాళ్ళ బిడ్డలాగా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా చాలామంది సహాయం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దయతో ఈరోజు పునర్విక మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో బయటికి రావడానికి తనకు ట్రీట్మెంట్ అంతా కూడా అందించిందని చెప్పి మనకి వార్తలు అందుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రజలందరి విజయం అని చెప్పి నేను చెప్తాను. ఇక్కడ చేసిన సాయంతో మన సాయం చేసిన తర్వాత కొంతమందికి ఎవరికైనా ఒక ప్రాణం నిలబడుతుందని తెలిసినప్పుడు వాళ్ళకి తోడుగా నిలబడడం, వాళ్ళతో వెళ్ళి పలకరించడం, వాళ్ళకి మాట్లాడడం అనేది మన హిందూ సాంప్రదాయం ప్రకారం మన పెద్దలు మనకు నేర్పించింది. ఈరోజు దానిలో భాగంగా నారా లోకేష్ గారు ఈ పునర్విక గారి చిన్న పాప ఏదైతే ఉందో పునర్విక పేరెంట్స్ రిక్వెస్ట్ మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా చాలామంది స్పాన్సర్లు, చాలామంది ఈరోజు డోనర్స్, లేకపోతే చాలామంది ఈరోజు నిజంగా మానవత్వంతో ముందుకొచ్చి దగ్గర దగ్గర 10 కోట్ల రూపాయలు డబ్బులు ఆమెకి ఫండ్స్ రైజ్ చేయగలిగారు. ఆ తర్వాత తనకు కావాల్సిన ట్రీట్మెంట్కి 16 కోట్ల రూపాయల డబ్బులు అవసరమైతే 6 కోట్ల రూపాయల డబ్బులు ప్రభుత్వం ద్వారా ఈరోజు నారా లోకేష్ గారు ఆ చిన్న పునర్వికకి ఇచ్చారు. ఆ 16 కోట్ల రూపాయల ఖర్చుతోటి ఈరోజు పునర్విక మళ్ళీ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసుకొని ఈరోజు మళ్ళీ బయటికి ఒక ఆరోగ్యవంతురాలుగా బయటికి రాబోతుంది. అలాంటి పరిస్థితిలో నారా లోకేష్ గారు అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి తోడుగా ఉంటామని చెప్పి భరోసా ఇచ్చి పునర్విక మళ్ళీ ఈరోజు సంపూర్ణంగా బయటకు వస్తుందని చెప్పి ఆనందంతో ఈరోజు బయటకు వచ్చి ఒక ట్వీట్ వేస్తే దాన్ని కూడా ఈరోజు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు ఈ వైఎస్ఆర్సీపీ వితండవాదులు. ఎక్కడైనా నారా లోకేష్ గారు మొత్తం క్రెడిట్ తీసుకున్నాడా? నారా లోకేష్ గారు ఎక్కడైనా కూడా మీకు ఏమైనా ఓపెన్గా చెప్పాడా నేను ట్రీట్మెంట్ చేయొచ్చా అని? నారా లోకేష్ గారు ఎక్కడైనా చెప్పాడా ఈరోజు పునర్విక ప్రాణం నేనే కాపాడా అని చెప్పి? ఒక పునర్వికానే కాదు, ఈరోజు చేసిన సాయం ఎక్కడ కూడా బయటికి చెప్పుకోవట్లేదు. చాలా చోట్ల కూడా ఎవరన్నా ఆపదాన్ని దగ్గరికి వస్తే ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నారు నారా లోకేష్ గారు. ఈరోజు పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడి నుంచి అయినా కూడా ఈరోజు ఒకరు ఆపదలో ఉన్నారని చెప్పి నారా లోకేష్ గారిని అడిగితే ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క విన్నపాన్ని కూడా ఈరోజు విని సాయం చేస్తున్నాడు నారా లోకేష్ గారు. సాయం చేయడం అంటే ఈరోజు ఏదో సొంత డబ్బులు ఇస్తున్నారని చెప్పి మాట్లాడచ్చు. ఈరోజు సొంత డబ్బులు ఇస్తున్నారా, ప్రభుత్వ సొమ్ము ఇస్తున్నారా, లేకపోతే ఇంకోటి ఇస్తున్నారా పక్కన పెడితే ప్రజల అవసరాలు తీరుస్తున్నారా లేదనేది ఇంపార్టెంట్. ఈరోజు ప్రజల అవసరాలు తీరుస్తున్నాడు. ప్రజలు ఈరోజు కష్టమని వస్తే వాళ్ళకి అండగా నిలబడుతున్నాడు. అది నాయకుడికి ఉండాల్సిన లక్షణం, అది నాయకత్వం, అది మా నారా లోకేష్ గారు ఉంది. ఈరోజు నారా లోకేష్ గారు చేసిన సాయం పునర్విక ఆరోగ్యాన్ని మేము సంపూర్ణంగా కాపాడామని మేము చెప్పట్లేదు ఎక్కడ. ఈరోజు పునర్విక కాపాడడానికి వందల మంది, వేల మంది సాయంతో పాటు నారా లోకేష్ గారు ప్రభుత్వం చేసిన సాయం కూడా తోడ్పాటైందని చెప్పి చెప్తున్నాం. అది ఈరోజు నారా లోకేష్ గారు ట్వీట్లో కూడా అదే చెప్పారు. ఎక్కడ కూడా క్రెడిట్ మొత్తం నారా లోకేష్ గారు తీసుకోలేరు. ఇదేదో మళ్ళీ తీసుకొచ్చి భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు వైసీపీ నాయకులు కొంతమంది.